వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో నా హెయిర్ కేర్ రొటీన్ షేర్ చేస్తున్నానండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ స్టెప్ అయితే ఆయిలింగ్ నేను వీక్కి ట్వైస్ అప్లై చేస్తానండి. అంటే నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకుంటాను అనగా ముందు రోజు నైట్ అయితే ఆయిల్ ఇలాగ అప్లై చేస్తాను. స్కాల్ఫ్కి, హెయిర్కి, కింద ఎండ్స్కి అన్నిటికీ కూడా నేను హెయిర్ అయితే అప్లై చేసుకుంటాను. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. రోజ్మెరీ ఆయిల్ మాట. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంది. ఎలా చేయాలో తెలియకపోతే మన ఛానల్లో ఉంది, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి రోజ్మెరీ ఆయిల్ అనేది. మీకు కింద డిస్క్రిప్షన్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ నేను ఇస్తాను, చూసేయండి. మన ఛానల్లో ఉంది. ఓకేనా? ఇలాగా మొత్తం స్కాల్ఫ్కి, తర్వాత ఎండ్స్కి మొత్తం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం ఇలా మసాజ్ చేసుకోవాలి. అలా మసాజ్ చేసుకోవడం బట్టి ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది అన్నమాట. తర్వాత ఎండ్స్కి కూడా రాయాలి, స్ప్లిట్ ఎండ్స్ అవి రాకుండా ఉంటుంది. మెయిన్ రోజ్మెరీ ఆయిల్ బట్టి మన హెయిర్ గ్రోత్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది తెలుసండి. రెగ్యులర్గా వాడడం బట్టి మన హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఎవరికి అవుతుందో వాళ్ళు ఈ ఆయిల్ ట్రై చేసి చూడండి. చాలా తక్కువ ఖర్చే. మనం ఏవి వేలకు వేలు ఆయిల్ అవి తెప్పించి ఇవి తెప్పించి ఏమీ చేయనవసరం లేదు. కోకోనట్ ఆయిల్, ఒక రోజ్మెరీ లీవ్స్ కూడా మనకి 100-200 లోపలే మనకి దొరికిపోతాయి అన్నమాట. ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఎవరికైనా కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా ఇస్తాను, చూసేయండి. తర్వాత ఇలా ఆయిల్ అంతా మొత్తం ఎండ్స్కి రాసాక ఇలాగైతే మసాజ్ చేసుకుంటున్నాను. మసాజ్ చేసుకొని మనం టైట్గా నైట్ జడేసుకొని పడుకోవాలి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే హెయిర్ లీవ్ చేసి పడుకుంటారండి. ఎప్పుడు కూడా మనం హెయిర్ లీవ్ చేసి పడుకోకూడదు. హెయిర్ లీవ్ చేసి పడుకున్నామంటే మనకి స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి. ఎప్పుడైనా చిగుళ్ళు అనేది మడత పెట్టియాలండి. అంటే మనకి స్ప్లిట్ ఎండ్స్ ఇప్పుడు ఎక్కువగా అందరికీ ఎందుకు వస్తున్నదంటే హెయిర్ లీవ్స్ చేస్తారు, లేకపోతే పోనీలా కట్టేసి పడుకుని పోతారు. ఆ ఎండ్స్కి ఇదయ్యి ఆయిల్ లేక తర్వాత ఎండ్స్కి గాలి తగిలి ఇదయ్యి మనకి స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువ రావడానికి కారణం అదేనండి. ఎప్పుడు కూడా పడుకునే ముందు హెయిర్ లీవ్ చేయకూడదండి. ఎంత టైట్గా వీలైతే అంత టైట్గా జడేసుకొని కింద ఫోల్డ్ చేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ కానీ ఏదైనా పెట్టుకొని మనం పడుకున్నామంటే మన హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. మీరు గమనించారా? మన స్కూల్కి వెళ్ళే టైంలోని రిబ్బన్స్ వేసేవారు మన అమ్మ వాళ్ళు. అప్పుడు హెయిర్ ఎంత బాగుండేది. ఎందుకంటే ఎండింగ్ కనిపించకుండా మనకు అప్పుడు నాట్ వేసి ఆ రిబ్బన్ ఇలా మడత పెట్టి కడతారు కదా. ఆ టైంలో మన హెయిర్ ఎంత బాగా పెరుగుతుందో చూడండి. ఈ కాలేజీకి వచ్చిన తర్వాత నుంచి స్కూల్ ఏజ్ పోయిన దగ్గర నుంచి ఇంకా పోనీస్ వేసుకొని లీవ్ చేసుకొని ఉంచడం బట్టి మన స్ప్లిట్ ఎండ్స్ రావడం, స్ప్లిట్ ఎండ్స్ వచ్చిందంటే అక్కడి నుంచి మన హెయిర్ గ్రోత్ అనేది స్టాప్ అయిపోద్ది. నెక్స్ట్ నెక్స్ట్ మాట. ఇది నేను షాంపూ అయితే వాడుతున్నాను. ఇది నేను సన్సిల్క్ వాడతానండి. సన్సిల్క్ చాలా బాగా పనిచేస్తుంది నాకైతే. తర్వాత హెయిర్ వాష్ చేసుకున్నానండి. నేను ఎటువంటి కండిషనర్స్ అయితే నేను ఏం యూజ్ చేయడం లేదు. షాంపూ అయిన తర్వాత కొంచెం ఇలాగ బాగా వైప్ చేసుకుంటున్నాను. వైప్ చేసుకొని డ్రైయర్ కూడా నేను యూజ్ చేయనండి. ఎక్కడికో బయటికి తప్పదు, బయటికి ఇప్పుడు వెళ్ళిపోవాలి, ఏదో ఫంక్షన్ ఉంది, బయటికి వెళ్ళాలి అనుకుంటేనే నేను హెయిర్ డ్రై వాడతాను. లేదంటే ఎట్టి పరిస్థితుల్లో హెయిర్ డ్రై వాడను. తర్వాత ఈ స్ప్రే ఒకటి అప్లై చేస్తాను. ఇది రోజ్మెరీ వాటర్ అన్నమాట. ఇది నేను వీడియో చేశాను, చాలామంది చూసారన్నమాట. బాగా రీచ్ అయింది కూడా. ఇంకా దాని మీద చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, ఇది ఎలా వాడాలి ఏంటి అన్నది. చాలా ఈజీగానే వాడుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. ఈ వాటర్
పౌడర్ మీకు దొరకకపోతే మీషోలో కూడా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, దొరుకుతుంది. చాలా ఈజీగా ఉంటుందండి. ఇది అప్లై చేశాక నా జుట్టు బాగా లావ్ అయిందన్నమాట. మెయిన్ పొడవు సంగతి కాదు కానీ థిక్ అయింది, బాగా థిక్ అయింది. తర్వాత బ్లాక్‌గా కూడా తయారైంది తెలుసా! నేను ఇలా స్కాల్ప్‌కి, హ్యాండ్స్‌కి కూడా అప్లై చేసి ఇలా మసాజ్ చేసుకుంటున్నాను. బాగా మసాజ్ చేసుకొని జుత్తంతా బాగా ఎండిన తర్వాత మనం జడేసేసుకోవచ్చు. అంతే. ఇలా చేసాక కొంచెం మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకోవడం బట్టి ఆ వాటర్ అనేది బాగా మన స్కాల్ప్ లోపలికెళ్ళి హెయిర్ గ్రోత్‌ని ఇంప్రూవ్ చేస్తదన్నమాట. ఇలాగైతే నేను అప్లై చేసుకున్నాను. నేనేవో కాస్ట్‌లీ ప్రొడక్ట్స్ అయితే వాడనండి. ఇవి అయితే నేను వాడుతున్నాను. ఎలా ఉంది? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే. బాయ్.